వెల్కమ్ టు 9+ న్యూస్. విజయవాడలో భారీ కార్పొరేట్ మోసం వెలుగులోకి వచ్చింది. ఓంకార విజయలక్ష్మి స్ట్రైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై సిబిఐ కేసు నమోదు చేసింది. యూనియన్ బ్యాంక్ నుండి 24 కోట్ల రుణం పొందేందుకు తప్పుడు స్టాక్ వివరాలు అందించినట్లు ఆరోపణలున్నాయి. కంపెనీ 23.85 కోట్ల స్టాక్ ఉన్నట్లు చూపించగా తనిఖీల్లో కేవలం 25 లక్షల స్టాక్ మాత్రమే ఉన్నట్లు సిబిఐ గుర్తించింది. షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించినట్లు కూడా ఆరోపణలున్నాయి. కంపెనీ డైరెక్టర్లు సహా పలువురిపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. విజయవాడలో భారీ కార్పొరేట్ మోసం వెలుగులోకి వచ్చింది. ఓంకార విజయలక్ష్మి స్ట్రైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై సిబిఐ కేసు నమోదు చేసింది. యూనియన్ బ్యాంక్ నుండి 24 కోట్ల రుణం పొందేందుకు తప్పుడు స్టాక్ వివరాలు చూపించినట్లు ఆరోపణలున్నాయి. కంపెనీ 23.85 కోట్ల స్టాక్ ఉన్నట్లు చూపించగా తనిఖీల్లో కేవలం 25 లక్షల స్టాక్ మాత్రమే ఉన్నట్లు సిబిఐ గుర్తించింది. షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించినట్లు కూడా ఆరోపణలున్నాయి. కంపెనీ డైరెక్టర్లు సహా పలువురిపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతుంది. దీనిపై మరిన్ని వివరాలు మన విజయవాడ ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఈ యూనియన్ బ్యాంక్ లో ఇన్ని కోట్ల మోసం జరుగుతున్నప్పుడు ఇందులో ఎవరెవరు పాత్ర ఉంది? యూనియన్ బ్యాంక్ టీం పాత్ర ఉందా, లేకపోతే బయట వ్యక్తులు యూనియన్ బ్యాంక్ వాళ్ళకే మోసం చేశారు? ఇందులో ప్రధానంగా ఏదైతే విజయవాడ కేంద్రంగా జరిగినటువంటి పెద్ద మరొక కార్పొరేట్ మోసం అయితే వెలుగులోకి వచ్చినట్లు చూసుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇందులో ఉన్నటువంటి ఈ డైరెక్టర్లతో పాటు బ్యాంకు వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ కూడా, ప్రభుత్వ ఉద్యోగుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఇప్పటికే సిబిఐ అయితే తేల్చేసినట్లు చూస్తాను. వారిపైన కూడా కేసులు అయితే నమోదు చేసింది. ప్రధానంగా ఇక ఏదైతే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తీసుకున్నట్లయితే ఈ కంపెనీ ఓంకార్ విజయలలిత అనేది ఒక స్ట్రైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఈ కంపెనీ ఉందో, ఈ కంపెనీ మొత్తం వ్యవహారం కూడా మొదటి నుంచి కూడా వీళ్ళ ఒక ప్రణాళికాబద్ధంగా మోసం చేయాలనే విధానంలోనే ఉన్నట్లయితే ఇప్పటికే సిబిఐ అయితే దాని మీద తెలిసినట్టు చూస్తానన్నా. కంపెనీలో ఉన్నటువంటి అంటే దాదాపుగా ఆ ఫ్యాక్టరీ 23 కోట్ల రూపాయలు స్టాక్ ఉన్నట్లు కూడా దొంగ లెక్కలు చూపించి, అంటే ఫేక్ ఆడిట్ రిపోర్ట్లు కూడా పెట్టడంతో బ్యాంక్ లో ఉన్నటువంటి ఏదైతే యూనియన్ బ్యాంక్ కు సంబంధించిన ఏజిఎం తను తనిఖీకి వెళ్లడంతో ఆ తనిఖీలో మొత్తంగా తీసుకుని 25 లక్షల రూపాయలకు సంబంధించిన స్టాకే ఉందంటూ కూడా విస్తుపోయే నిజాలు అయితే బయటకు రావడంతో ఒక్కసారిగా సిబిఐని అయితే ఆశ్రయించి ఏ విధంగా మోసం చేశారు, ఈ యొక్క ఏదైతే ఈ ఓంకారు ఈ యొక్క స్ట్రైప్స్ అనే ఏదైతే కంపెనీ ఉందో ఎలా మోసం చేశారనే విషయాన్ని కూడా బహిర్గతం అయితే వాళ్ళు చేయటం అయితే చూస్తాను. ఈ నేపథ్యంలో సిబిఐ అయితే కేసులు నమోదు చేసింది. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో పాటు ఎవరైతే ఇప్పుడు తేజ అనే సిఇఓను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు దర్యాప్తు అయితే సాగుతుంది. ఈ యొక్క కంపెనీ విజయవాడతో పాటు విజయవాడలో ఏదైతే భవానీపురం ప్లాట్ నెంబర్ 45లో కూడా ఈ యొక్క కంపెనీ కార్పొరేట్ కలాపాలు అయితే నిర్వహిస్తున్నట్టు చూస్తాను. కానీ ఆ కార్యాలయం కూడా ఎవరు కూడా, అంటే కేవలం 2 గదులతో అయితే ఆ కార్యాలయం ఉంది. ఆ కార్యాలయం కేవలం 2 ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నట్లయితే మనం 9+ న్యూస్ కి అయితే వెళ్ళటం అయితే అక్కడ జరిగింది. దాంతో పాటు ఎక్కడైతే విసన్నపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ రెడ్డిగూడెం మండలంలో ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టరీ దగ్గర కూడా 9+ న్యూస్ అయితే విజిట్ కి వెళ్ళింది. అక్కడైతే కార్యకలాపాలు అంటే దాదాపుగా సంవత్సరాలుగా కార్యకలాపాలు నిర్వహించడం ఎప్పుడో ఆపేయటం, ఒక ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ని అక్కడ పెట్టేసి ఆ కాపలాగా పెట్టినట్టే కనిపిస్తుందో. ఏదైతే ఇప్పుడు దివాలా తీసినటువంటి ఏదైతే షెల్ కంపెనీలకి ఆ 24 కోట్ల రూపాయలు ఏ విధంగా రూటింగ్ చేశారంటానికి కూడా మొదటి నుంచి ఒక ప్రణాళికాబద్ధంగానే బ్యాంకులను మోసం చేయాలనే విధంగా కూడా వీళ్ళంతా కూడా ప్రణాళిక వేసుకున్నారని కూడా ఇప్పటికే సిబిఐ
సిబిఐ తేల్చొచ్చింది. ఏదైతే ఇద్దరు డైరెక్టర్లుగా ఈ కంపెనీలో ఉన్న వ్యక్తులు లోన్ శాంక్షన్ అయినటువంటి వెంటనే కూడా ఇద్దరు కూడా రాజీనామా చేయటము, దాన్ని ముందస్తుగా కూడా ఆ కంపెనీకి ఏదైతే ఆర్ఓసికి తెలపకపోవటం కూడా ఇది ఒక వివాదానికైతే ఇది ఒక ముందస్తు ప్రణాళిక అని చెప్పేసి కూడా అనుమానాలకు తాగుతుంది. ఓవరాల్ గా తీసుకుంటే దీంతో పాటు ఆ ఇద్దరు డైరెక్టర్లు కూడా మరొక కంపెనీని, ఒక ప్రైవేట్ కంపెనీని పెట్టి దాన్ని కూడా బ్యాంకులో సెక్యూరిటీగా చూపించి దాదాపుగా 2 కోట్ల పై చిలుకుని ఆ బ్యాంకులో కూడా కుచ్చుటోపి పెట్టిన పరిస్థితే కనిపిస్తుంది. ఓవరాల్ గా తీసుకుంటే విజయవాడలో అయితే ఒక పెద్ద భారీ మోసానికైతే తెరలైపోయిందని అనుకోవచ్చు. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.